తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధరణికి సంబంధించిన కూడా 4, 5 రోజులు కూడా సాంకేతిక లోపం చేసింది. ధరణికి సంబంధించి కూడా అప్డేట్ విషయంలో కూడా 4, 5 రోజులు కూడా అంతరాయం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్‌నగర్ జిల్లాలోని మీ సేవ సెంటర్ ఉన్నాం. మీ సేవ సెంటర్‌లో ఏదైతే రైతులు కొత్త రుణాలు కావచ్చు, రైతులకు సంబంధించిన పొలాలు రిజిస్ట్రేషన్ కావచ్చు సంబంధించినవి కూడా నిన్న నుంచి కూడా ధరణిలో సంబంధించి అంతరాయం ఏర్పడంతో కూడా రైతులు ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మీ సేవ సెంటర్లో కూడా చూస్తున్నట్టయితే రైతులు ఏదైతే రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఆర్ఓ పానీలకు సంబంధించి తీసుకోవడానికి వచ్చిన నేపథ్యంలో కూడా నిన్న నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధరణికి సంబంధించిన పోర్టల్ని అప్డేట్ విషయంలో కూడా 5 రోజుల పాటు అంతరాయం ఏర్పడిన పరిస్థితి. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా రైతులు కూడా నేరుగా ధరణిలో మీ ఆధార్ కానీ పాన్కి సంబంధించిన ఆర్ఓ పానీకి సంబంధించిన తీసుకోవడానికి కూడా క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ధరణిని కొన్ని లోపాల వల్ల అప్డేట్ చేయవలసి వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో కూడా కొత్తగా అప్రూవల్ ధరణిలో కూడా కొన్ని ఏదైతే ఇతరకు సంబంధించిన ఏదైతే ధరణిలో ఉన్న పోర్టల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయో తొలగించిన నేపథ్యంలో కూడా అప్డేట్ చేసే విషయంలో కూడా ధరణి 4, 5 రోజుల పాటు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కూడా రైతులు ఆరోపణలకు అలాగే కొత్త రుణాలు తీసుకోవడానికి కూడా ధరణిలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. మిగతా విషయాల్ని ఇక్కడ మీ సేవ సెంటర్ యాజమాన్యం వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, నిన్నటికెళ్ళి కూడా ధరణి నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ధరణిలో ఏ పోర్టల్ నిలిపేశారు? ధరణికి సంబంధించి అన్ని ధరణి సైట్ అనేది ఆఫ్ చేసిండ్రు. దానికి ఆరు పానీలకు చాలా వరకు వస్తారు. ఈసీ ఆర్ఓఆర్లు కావాలంటే దాని నుంచి కొంచెం ఇష్యూ అవుతుంది. లోన్ తీసుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. కొంచెం తొందర అప్డేట్ చేసి తొందర అప్డేట్లో పెడితే బాగుంటుంది. అంటే ధరణిల పోర్టల్లో ఏ ఇబ్బందులు ఉండే రైతులు కావచ్చు, జనాలు కావచ్చు, కొన్ని భూ సమస్యల వల్లనే ధరణి పోర్టల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సాంకేతికంగా అప్లోడ్ చేసే విషయాలను తీసుకున్న నేపథ్యంలో కూడా ఈ 4, 5 రోజులు నిలిపేయడం జరిగింది. ధరణిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏముండే మేడం? ధరణిలో సర్వే మిస్సింగ్ ఎక్కువ ఉండే, నేమ్ చేంజెస్, సక్సెషన్ అంటే తండ్రి చనిపోయాక వాళ్ళు కొన్ని రోజులు అయినాక వీళ్ళ పేరు మీద చేసుకోవాలంటే దాని నుంచి అప్లికేషన్ మేము పెడితే మళ్ళీ కలెక్టరేట్కి వెళ్ళాలి, వాళ్ళు అప్రూవల్ చేయాలి. దాని నుంచి కొందరు రిజెక్ట్ అవుతాయి, కొన్ని అప్రూవల్ అవుతాయి. అది కొన్ని దాన్ని ఇబ్బందులు లేవు కాబట్టి దాన్ని ఓకే చేయడానికి ఇవన్నీ చేస్తుంది. ముఖ్యంగా రైతులు మీ దగ్గరికి మీ సేవ సెంటర్కి తీసుకోవాలని ధరణిల పోర్టల్ ఏం తీసుకోవాలని మీ దగ్గరకు వస్తుండేవారు? ఎక్కువ సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, ఆర్ఓఆర్లు, పానీలు, ఈసీ కాపీలు మెయిన్ అవే ఎక్కువ నడుస్తుంది. అంటే గత 3 రోజులకి వెళ్ళి కూడా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ 3 రోజులు కూడా ధరణి బంద్ ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉంటే బంద్ అవుతాయి. అవి అయితే కొంతమంది పేమెంట్లు కట్టిన డేట్స్ ఇప్పుడు ఉన్నాయి, మరి అవి డేట్లు ఎక్స్టెండ్ చేస్తారా అవే చేస్తారా అనేది తెలియదు. ఆల్రెడీ సక్సెషన్ పెట్టుకున్నారు, అది 1 వీక్ తర్వాత వస్తుంది. అది కరెక్ట్గా 17 పెట్టినా, మొన్ననే రీసెంట్గా చేసిన, అది 17 కట్టినారు. వాళ్ళది ఉంటుందా లేదా అనేది తెలియదు. మళ్ళీ అది పేమెంట్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పేమెంట్ చేయమంటారా, అవి అమౌంట్ రిటర్న్ వస్తాయా లేదా అనేది తెలియదు. దాని గురించి అయితే మళ్ళీ కస్టమర్స్ ఏమనేది వస్తే తెలుస్తుంది. మీరు ఏం చెప్తారు రైతులు వస్తే? ఆ సైట్ ఓపెన్ అయితే కానీ నేనేం చెప్పాను, ఇంకా రాదు అమౌంట్ అంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ రిఫండ్ అయితే ఇప్పటివరకు ఎవరికి రాలేదు. దాన్ని కస్టమర్ పెట్టుకోవాల్సి వస్తుందా, మేము పెట్టుకోవాల్సి వస్తుందా, గవర్నమెంట్ పెడుతుంది అనేది మాత్రం తెలియదు. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే ధరణికి సంబంధించిన కొన్ని సాంకేతిక లోపాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అయితే ధరణిలో కొన్ని ఇబ్బందులు గత ప్రభుత్వం ఏదైతే ధరణి తీసుకొచ్చిందో 10 ఏళ్ల పాటు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో కూడా కొత్త సాంకేతికంగా తీసుకురావడానికి గత 3 రోజులకెళ్ళి కూడా నిలిపేయడం జరుగుతుందని చెప్పి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కూడా రైతులు ఏదైతే భూమి లావాదేవీలు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొంత ఏదైతే ధరణి పోర్టల్కి సంబంధించిన కూడా స్లాట్ బుక్ చేసిన డేట్ సమయాన్ని కూడా ఎక్స్టెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆ రైతులకు ఇబ్బంది కాకుండా ధరణి పోర్టల్ని కూడా కొత్త సాంకేతికంగా తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది స్వాగతించినప్పటికీ కొంత రైతులు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ టీం మహబూబ్‌నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.